కర్ణాటకలో ఇప్పుడు రాజకీయ మార్పులు జరగబోతున్నాయి. అదే సీఎం కుర్చీలో ఇప్పుడు డీకే శివకుమార్ గారు కూర్చోబోతున్నారు. ఇలాంటి రాజకీయ మార్పుల నేపథ్యంలో ఉపేంద్ర పేరు వచ్చింది అక్కడ. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు పెద్ది సినిమాలో శివరాజ్ కుమార్ గారు ఏమో నటించారు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఉపేంద్ర గురించి మాట్లాడారు. ఎందుకంటే తమిళనాడులో విజయ్ ఏ విధంగా అయితే రాజకీయాల్లోకి వచ్చి హీరో అయ్యాడో అదేవిధంగా మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా, ఎందుకంటే మీరు కూడా మంచి మంచి పనులు చేస్తున్నారంటే, నేను రాజకీయాల్లోకి రాను కానీ నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, అది సేవ చేస్తాను. అది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు, ప్రజలకు తెలిస్తే చాలు. కానీ ఉపేంద్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటే బాగుంటుంది. ఆయన కర్ణాటకకి ఏదో ఒకరోజు సీఎంగా చేయాలని నా కోరిక. ఎందుకంటే మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. మేము సినిమాల్లో నటించేటప్పుడు రంగులు వేస్తాం, రాజకీయాల్లోకి వచ్చాక రంగులు వేయము అన్న విధంగా మాట్లాడారు ఆయన. అంటే చాలామంది ఇప్పుడు రంగులు మార్చిన విధంగా సినిమా వాళ్ళు అయితే రంగులు మార్చలేరు. ఆ కోవకే చెందుతాడు విజయ్. ఉపేంద్రకు కూడా మంచి రాజకీయ పట్టు ఉంది, అలాగే మంచి పేరు కూడా ఉంది కర్ణాటకలో. సో ఆ నేపథ్యంలో శివరాజ్ కుమార్ గారు అయితే ఈ విధంగా మాట్లాడారు. వాస్తవంగా ఉపేంద్ర కనుక ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కర్ణాటకలో ఒకవేళ నిల్చుంటే కనుక ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఒక విధంగా సీఎం అవుతాడో లేడో చెప్పలేము, కానీ ప్రజలైతే కొంతవరకు ఆదరించే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడైతే విజయ్ కుమారు అలాగే చిరంజీవి లాంటి పెద్ద పెద్ద స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి పూర్తిగా మునిగిపోయారో, పరిస్థితి చేజారిపోయిందో, ఆ తర్వాత నుండి చాలామంది భయపడ్డారు. మళ్ళీ ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టి సీఎం అవడం వల్ల చాలామంది విజయ్ని చూసి చాలామంది అయితే ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అది ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆనాడు రామారావు గారు, ఎన్టీఆర్ గారు, అంతకుముందు ఎంజీఆర్ గారు లాంటి వాళ్ళు పార్టీలు పెట్టి మంచిగా విజయాన్ని అందుకొని ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయగలిగారు. వాళ్ళ యొక్క మార్పు కూడా చూపించగలిగారు. కానీ తరువాత జరిగినటువంటి పరిణామాలు సినిమాల మీద పెద్దగా ఇది లేక, అంటే సినిమా నటులకి మంచి క్రేజ్ ఉంది కానీ రాజకీయాలు వేరు సినిమా వేరు అని 2009లో పిఆర్పి ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పుడు, అలాగే విజయ్ కుమార్ గారు కూడా ఏ విధంగా రాలేకపోవడం, మరికొంతమంది నటులు కూడా పరిస్థితి తారుమారైపోవడం, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు పార్టీ పెడతానని చెప్పి వెనక్కి తగ్గడం, ఇలాంటి పరిణామం నేపథ్యంలో విజయ్ పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లోనే అధికారంలోకి రావడం అనేది ఒక విధంగా ఇన్స్పిరేషనే. అతను ఏ విధంగా వచ్చాడు అనవసరం. ఖచ్చితంగా విజయంలోకి వచ్చాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అంటే అది తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఈనాటి రాజకీయాలని ఆయన దాటుకొని రావడం అనేది నిజంగా గ్రేటే. ఒక విధంగా పరిపాలన ఎలాగుంటుందో తరువాత సంగతి. ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ ఆయన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సినిమా వాళ్ళకి ఒక ఆశ అయితే మొదలైంది, మనం కూడా పార్టీ పెట్టవచ్చు అని.